पूरा लोकल। తెలంగాణ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. గత కొన్ని రోజులుగా వాడివేడిగా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య చర్చ నడుస్తుంది. అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా రారా అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు అని అయితే సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఫామ్ హౌస్ నుంచి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి కేసీఆర్ నిన్న సాయంత్రమే చేరుకున్నారు. కావున ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు. అసెంబ్లీలో కేసీఆర్ రేవంత్ ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున సర్వత్రా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో అసెంబ్లీలో కేసీఆర్ అలాగే రేవంత్ ఎదురెదురుగా ఒకసారి కూడా పడలేదు. అంటే ఎదురెదురుగా చర్చ కూడా వారి మధ్యలో నడవలేదు ఏ విషయం పైన కూడా. గతంలో అసెంబ్లీకి 2 సార్లు కేసీఆర్ వచ్చారు. ఒకసారి శాసనసభ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి, అప్పట్లో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కానీ అప్పుడు రేవంత్ మధ్య కేసీఆర్ మధ్య ఎప్పుడు వాడివేడిగా చర్చలు జరగలేదు. కానీ ఈసారి మాత్రం పక్కా కేసీఆర్ అలాగే రేవంత్ మధ్య వాడివేడి చర్చ జరుగుతుందని సర్వత్రా అయితే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదీ జలాలపైనే ఎక్కువగా చర్చ నడిచే అవకాశం ఉన్నట్లయితే సర్వత్రా తెలుస్తుంది. ఇక మరికొన్ని బిల్లులకు సంబంధించి కొన్ని పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ పరిధిలో ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో, ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేసిన నేపథ్యంలో 150 వార్డులు దాదాపు 300 వార్డులకు చేరిన నేపథ్యంలో దానికి సంబంధించి అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, అలాగే జీఎస్టీకి సంబంధించి సవరణ, ఇలాంటి పత్రాలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దానిపైన కూడా చర్చ నడిచే అవకాశం ఉంది. కానీ మొదటి రోజు దాదాపు మధ్యాహ్నం 2 సభలు, ఉభయ సభలు 3 గంటల వరకు చర్చ జరిగి తర్వాత వాయిదా పడే అవకాశం ఉంది. ఇక తిరిగి అసెంబ్లీ మళ్ళీ జనవరి 2వ తారీఖు లేదా జనవరి 3వ తారీఖు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి ఉంది. అలాగే 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి, 31వ తారీఖు ఆంగ్ల సంవత్సరానికి చివరి రోజు, తర్వాత 2026 సంవత్సరానికి సంబంధించి మొదటి రోజు 1వ తారీఖు కావడంతో ఇక 2వ తారీఖు వరకు దాదాపు అసెంబ్లీ అయితే వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తిరిగి అసెంబ్లీ ఉభయ సభలు తిరిగి 2వ తారీఖు లేదా 3వ తారీఖు సభ అసెంబ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇవన్నింటినీ పక్కన పెడితే అందరి చర్చ మాత్రం ముఖ్యంగా కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనే దానిపైన చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మరి ఏ విధంగా ఉంటుంది, మొదటిసారి మరి ఏ విధంగా రేవంత్తో ఏ విధంగా వాడివేడి చర్చలు జరుపుతారు, మరి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు. ఎందుకంటే రీసెంట్గా చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి, ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాలను ఈ ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకుంటుంది, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుంది అనే విషయంపైనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి వాటికి రేవంత్ ఏ విధంగా అసెంబ్లీలో ఘాటుగా స్పందిస్తారు, మరి కేసీఆర్ ఇంకా ఏ విషయాలపైన చర్చిస్తారు, ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా రేవంత్ పాలన కొనసాగింది, మరి నా పాలన ఎలా కొనసాగిందని రేవంత్ ఏ విధంగా కేసీఆర్కి మరి చెప్తారు అనే విషయంపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు మాత్రం వీళ్ళ మధ్య వాడివేడి పరస్పర విమర్శలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకైతే ప్రాధాన్యత సంచరించుకుంది.